అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించలేరని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. గురువారం ఆత్మకూరులోని R&B అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆత్మకూరు పట్టణానికి సోమశిల నుంచి తాగునీటిని అందించే ప్రధాన సప్లైను కొందరు దురుద్దేశపూర్వకంగా బోర్వెల్ యంత్రంతో ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రస్తుతం 20 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. పైప్ లైన్ ధ్వంసానికి పాల్పడినవారిని పోలీసులు అరెస్ట్ చేశారని, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు అత్యవసర చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇవాళ NTR భరోసా కార్యక్రమం ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద అతనికి ఎక్కువైపోయింది దానికన్నా కూడా. అందుకని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది. అయినటువంటి దానిలో కొంతైనా మనం సహాయం చేద్దాం అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచే సహాయం చేద్దామని ఒక్కడికే 10 లక్షల రూపాయలు చెక్కు ఆయన పంపించారు. ఆ చెక్కును కూడా ఇవాళ విడుదల చేయడం జరిగింది. మామూలుగా అయితే నేను ఏదో చెక్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దామనే వచ్చాను. కాకుంటే ఆత్మకూరు మున్సిపాలిటీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మళ్ళీ ఉన్నాం. ఈ నెల 4వ తారీఖు నుంచి మున్సిపాలిటీలో త్రాగునీరు రావడం ఆగిపోయిన దానికి సరే నా నోటీస్ వచ్చిన వెంటనే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్నీ కూడా వెరిఫై చేయండి అని చెప్తున్నా చేశారు. దాదాపు 26 ట్యాంకర్లతో ఇప్పటి వరకు కూడా నీళ్లు సరఫరా చేశారు. ముఖ్యంగా సోమశిల నుంచి మనం పెద్ద స్కీమ్ పెట్టుకున్నాం ఆత్మకూరు మున్సిపాలిటీ. ఇది మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఏదో కొత్తగా పెట్టింది కాదు. దాదాపు మన దగ్గరికి రాకుండా వాళ్ళకి అడిగిపోతాయో అవన్నీ మనం 25-6వ తారీఖు అబ్జెక్షన్ పెట్టాం. ఈ మాయ కావు, వీళ్ళు అసలు ఊళ్ళో లేదు, అప్లికేషన్ తీసుకోలే, ఇప్పుడు వచ్చి మళ్ళీ మా అప్లికేషన్ ఇస్తే మనం పెట్టిస్తాం అనే అబ్జెక్షన్ లేదు. ఇది ఓవరాల్గా జరగాలి. అందుకని BLAలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరు BLAలకి మెసేజ్ పెట్టాలి. రేపు ఒక్కరోజు రేపు 17 రావాలి, వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడి చెప్తే తప్ప 25వ తారీఖుకి మనం ఈ దొంగ ఓట్లు అడుకోలేదు. వాళ్ళు మనం చేస్తామో వాళ్ళు చేస్తారో పక్కన పెడితే ఇన్ని వేల ఓట్లు లేని ఓట్లని రేపు ఎవడో మనకి తెలియకుండా మండల ఆఫీసుల్లో ఇచ్చేసి పోతా ఉంటే అవన్నీ వాళ్ళు చేస్తే ఎందుకు ఇదంతా చేయడం? మనం 4 రోజులు కష్టపడ్డాం. పాపం మన BLAలు అందరికీ ఇంజిన్లు తిరిగారు, కష్టపడ్డారు. వాళ్ళకి తోడు ఇంకొక 20 మంది టెక్నికల్ స్టాఫ్ కూడా తిరిగారు మన పార్టీ వాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ తిరిగి కష్టపడి చేసిన తర్వాత అవతలోడు ఏమీ రాయకుండా వాళ్ళు కూడా తిరిగారా? BLAలు ఏమన్నా చోట్ల తిరిగారు, తిరిగింది కొన్ని తిరిగారు, కొన్ని తిరగదు. ఇప్పుడు వాళ్ళు ఏమి తిరగకపోయినా వాళ్ళ ఓట్లు మనం చేస్తా ఉంటే అది మనకెందుకు? మనకేమవుతుంది? మనం మున్సిపాలిటీలో ఏరియాస్ ఏవైనాయో దాంట్లో అమృత్ వ్యూ అనే ఒక స్కీమ్ కింద మనకి 4,69,00,000 ఇచ్చారు. అన్ని ఎస్టిమేట్లు అన్నీ రెడీ చేయమంటున్నాం. గవర్నమెంట్కి పంపించి అప్రూవ్ చేసుకొని వచ్చాక ఈ బలహీన వర్గాల కాలనీల్లో ఈ ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతుంది. ఈ వీటిల్లో రోడ్లు ఉన్నాయి, డ్రైన్ ఉంది, ఇంటింటికి కొళాయి ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. ఇప్పుడు మనం కొళాయి పెడితే ఎక్కడ పబ్లిక్ ట్యాప్ అంటున్నారు, అట్లా కాకుండా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలన్న స్కీమ్. తర్వాత అమృత్ 2లో ఇంకొక ప్లాంట్ వచ్చింది, అది కూడా 9,33,00,000 రూపాయలతో ఇవన్నీ రెక్టిఫై చేసుకొని బహుశా ఈ అమృత్ 2 MLD ప్లాంట్ మీకు గుర్తుంటే మన పార్టీ మీటింగ్లప్పుడు అక్కడ పోయి శంకుస్థాపన చేసి వచ్చాం.
పెరాటిపల్లిలోనే ఇక్కడ సీను కౌన్సిలర్ అక్కడ పోయి శంకుస్థాపన చేసాం. అక్కడ 2 MLD ప్లాంట్ అన్ని కట్టడానికి చేసాము. మొత్తం మీద ఆ స్కీమ్ కింద 9,30,30,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఇవన్నీ కాకుండా ఇటీవల మనకు ఒక ఇండికేషన్ ఇచ్చారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి డబ్బు ఇవ్వబోతుంది. అది మనకున్న లెక్క ప్రకారంగానైతే 26 కోట్ల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో మనం వసూలు చేసే పన్నులు, మన జనాభా, ఈ సంవత్సరం నెక్స్ట్ 2 ఏళ్లలో పనులు వస్తాయి. ఇవన్నీ కూడా దీంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, ఎక్కడైనా మన కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, శ్మశానాలని లేకుంటే పార్కులని, ఇవన్నీ కూడా ఇందులో మనం పెట్టుకొని డెవలప్ చేసుకోవడానికి 40 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ వస్తుంది. ఇది ఇప్పటి వరకు మనకున్న సమాచారం.